ఎలా ఉన్నాయి మన క్లాసులు? బాగున్నాయి గురుజీ. విచారణ చేస్తున్నారు కదా, చక్కగా డిస్కషన్స్ చేసుకుంటున్నారు కదా మంచిగా. ఏం మన సబ్జెక్ట్ డెప్త్ లో ఉంటుందా, సింపుల్ గా ఉంటుంది? డెప్త్ లో ఉంటుంది గురుజీ. మీరు అసలు డెప్తే ఏంటి గురుజీ? మీరు డెప్తే కదా. ఆత్మ డెప్తే కదా గురుజీ. మీరు కూడా డెప్తే, నేను కూడా డెప్తే. కాబట్టే డెప్త్ లో ఉంటది సబ్జెక్ట్. నేను డెప్త్ గా డెప్త్ గా. అవును. సో సబ్జెక్ట్ చాలా డెప్త్ కాబట్టి మీరు చక్కగా ఎక్కువ డిస్కషన్స్ చేసుకుంటూ, ఎక్కువ దాని మీద ప్రశ్నించుకుంటూ, సంవాదం చేస్తూ, సమన్వయం చేసుకుంటూ, ఇది ఇది ఇలా చేయాలి, ఇది ఇలా ఆచరించాలి, ఇది ఎందుకు చెప్పారు, ఆ విధంగా సమాధాన పడుతూ మీరు సాధన చేయగలిగితే కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, అంతకు మించింది అర్థమైంది. కేవలం లా ఆఫ్ అట్రాక్షన్, కేవలం ఆరోగ్యంగా ఉండడం, కేవలం సాధించడం, ఇదే జీవితం కాదు. జీవితానికి పరమార్థం అనేది చాలా ఉన్నతంగా ఉంటుంది, ఉత్కృష్టంగా ఉంటుంది. నేను జీవుని అనుకోకుండా బ్రహ్మను, ఆత్మను అనుకునేది సంకల్పం. అది ఇప్పుడు అది చాలా ఉన్నతము, ఉత్కృష్టం ఉంటుంది. దాన్ని మీకు చూపించాలి నేను. కేవలం అది చూపించడం కాదు, అది చూపించాలి. అవును. నేను అది డైరెక్ట్ గా చూపించాను అనుకోండి, మీరు ఎవరు రారు నా దగ్గరికి. సో నాయన, మనం వెళ్ళే మార్గంలో ఆరోగ్యం అనేది వచ్చేస్తుంది, సంకల్పాలు సిద్ధించుకోగలుగుతాం, అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు, శాస్త్రమే చెప్పి. జీవుడు బ్రహ్మగా మారే సమయంలో, బ్రహ్మ మార్గంలో జీవుడు బ్రహ్మగా మారడం కోసం చేసేటటువంటి సాధన మార్గంలో ఇవన్నీ సిద్ధించుకుంటూ వెళ్తాడు. ఇంకా కొన్ని శాస్త్రాలు ఏం చెప్తాయంటే మృత్యువును కూడా జయిస్తాడు. అర్థమైందా? మృత్యువుని సహితం జయించగలుగుతాడు బ్రహ్మ. బ్రహ్మవత్ బ్రహ్మైవ భవతి తస్యాంతం మృత్యు నస్పృశ్యతి అనేది శాస్త్రవాక్యం. బ్రహ్మగా మారే క్రమంలో నిన్ను జీవుడని కూడా అనలేదు శాస్త్రం. బ్రహ్మగా మారే క్రమంలో అన్ని సిద్ధించుకోగలుగుతాడు. సో యు ఆర్ బ్రహ్మన్, అవునా కదా? సో అంత ఉన్నతమైనటువంటిది మీకు దర్శింపజేయడం, సో అంత ఉన్నతమైన దాన్ని మీరు పట్టుకోవాలి. కాబట్టి ఒకేసారి బ్రహ్మ, పరం బ్రహ్మ ఇట్లాంటివి అంటే మీరు భయపడతారు. కాబట్టి ఇదేదో మనకు కొంచెం కష్టం లాగా అనిపిస్తుంది అంటారనే ముందు ఏం చేస్తాము, సింపుల్ గా హెల్త్ కోసం అని, లా ఆఫ్ అట్రాక్షన్ కోసం అని చెప్పి మీరు ఈ సాధనల మీద ఆకర్షణ పడితే, సాధనలో ఉండేటటువంటి సత్యాన్ని అర్థం చేసుకొని, అరే నిజంగానే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కదా, నిజంగానే అట్రాక్ట్ చేయగలుగుతున్నాం కదా, ఓ పాజిటివ్ ఫీల్డ్ డెవలప్ అయింది కదా, నాలో యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది కదా, నా విచారణ సామర్థ్యం పెరిగింది కదా, అవునా కదా? అవును. గతంలో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు నిన్న డిస్కషన్ లో దుమ్ము లేపుతున్నారు, అవునా కదా? సబ్జెక్ట్ సో అదేంది, విచారణ సామర్థ్యం పెరిగింది, అనలైజ్ కెపాసిటీ పెరిగింది, తర్కం అర్థం చేసుకుంటున్నారు, లాజిక్ అర్థం చేసుకుంటున్నారు, దాని వెనకేంటి, దాని ముందేంటి, దాన్ని ఎట్లా ఆచరించాలి, దాన్ని ఎట్లా మనం సమన్వయం చేసుకోవాలి, దాన్ని ఎట్లా ఇంప్లికేషన్ ఎట్లా చేయాలి, ఎట్లా ఆచరించాలి, ఇవన్నీ స్పష్టత తెచ్చుకుంటున్నారంటే ఏంటి, వాళ్ళల్లో ఎనర్జీస్ డెవలప్ అవుతున్నాయి అర్థం. ఎప్పుడైతే ఎనర్జీస్ డెవలప్ అవుతున్నాయంటే అట్రాక్షన్ అనేది దగ్గర పడుతుందని అర్థం. అర్థమైందండి? ఇలా నువ్వు ఎదగాలి. అంతేగాని లౌకికమైనటువంటి అంశాలు, క్షణికంగా ఉండేటటువంటి అంశాల కోసం మనం ఏ ఒక్క క్షణం కూడా వెచ్చించకూడదు. అర్థమైందండి? ఇప్పుడు మనం డెవలప్ చేసుకున్న సామర్థ్యాలు శాశ్వతం, మనకు కలిగినటువంటి విభూతులు అనేవి శాశ్వతం. ఆ తర్వాత ఈ లౌకికమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయి అవన్నీ సింపుల్ అయ్యి కుక్కతోక లాంటిది. కుక్కకి బిస్కెట్ వేస్తే కుక్క ఎట్లా వస్తుందో అట్లా వస్తాయి. నువ్వు బ్రహ్మవైతే
ఇది అంటాడు ఒకడు, ఎంత ఏముందిరా కుక్క లాంటిది, చిటికేస్తే రావాలి. ఎప్పుడు ఎవడు చిటికేస్తే? బ్రహ్మేస్తాను. బ్రహ్మేస్తే కాదు, బ్రహ్మేస్తే వస్తాయి చిటికేస్తే, అంతేగాని నువ్వేస్తే రావు. అది నువ్వు గుర్తుపెట్టుకొని చక్కగా సాధన చేస్తే, అటువంటి సాధనలోనే నేను ఉన్నా కాబట్టి, అర్థమైంది? ఆ విధమైనటువంటి సాధన మార్గంలోనే నేను ఉండి, ఆ విధమైనటువంటి సాధనతో నేను తరిస్తున్నాను కాబట్టి మీరు కూడా అదే మార్గాన్ని ఎంచుకుంటే చక్కగా మనం అందరం ముందుకెళ్తాము, చక్కగా అన్నిటినీ ఆకర్షించగలుగుతాము. అత్యద్భుతమైనటువంటి జీవన విధానాన్ని, అత్యద్భుతమైనటువంటి స్థాయిని, సాధన సంపత్తిని అన్నిటినీ మనం అందుకోగలుగుతాం. అర్థమైందండి? కలియుగంలో ఒక ధర్మం చెప్పారు, ఒంటరిగా పోరాడకు అని. అర్థమైందండి? నువ్వు ఒంటరిగా పోరాడావనుకో చాలా టైం తీసుకుంటుంది. అదే నలుగురితో కలిసి పోరాడావు అనుకోండి, 6 నెలల్లో అయిపోయేది 3 నెలల్లో అవుతుంది. అదే 10 మందితో పోరాడావు అనుకోండి, 3 నెలలు అయ్యేది నెలలో అయిపోతుంది. అది 100 మందితో పోరాడితే 10 రోజుల్లోనే అయిపోతుంది. అర్థమైందండి? అది లౌకికంలోనూ అదేనేమో, సాధనలోనూ అదేనేమో. సో పోరాటం ఎప్పుడు కూడా సమిష్టిగా చేసినప్పుడు ఆధ్యాత్మిక వృష్టి అనేది మనకు కలుగుతుంది. అర్థమైంది? అందుకే చూడండి, ఎంత చక్కటి డిస్కషన్ చేస్తూ ఉంటే, ఎంత చక్కటి విషయాలు, ఎంత గొప్ప అంశాలు ఒక్కొక్కళ్ళం మనం డిస్కస్ చేస్తూ ఉంటే బయటకు వస్తూ ఉంటాయి. అవి ఎంతో అద్భుతమైనటువంటి స్థితిని అందిస్తాయి. ఇప్పుడు శాస్త్రంలో ఉన్న మాటలు ఒకడు చెప్పాడు అనుకోండి, అది ఎందుకు పనికిరాదు. అర్థమైందా? అర్థమైందండి? సృష్టిలో ఎలా ఉంటుందో చూడండి, బియ్యపు గింజలు ఉంటాయి. బియ్యపు గింజలు తినడానికి పనికొస్తాయి, మినపగుండ్లు తినడానికి పనికొస్తాయి. ఏదైనా సరే సృష్టిలో ఈ మినపగుండ్లు ఏం చేయాలా? నువ్వు నానబెట్టి మిక్సీ పడితే చక్కగా గారెలు చేసుకుని తినచ్చు. రైస్ నానబెడితే ఉడకబెట్టి అన్నం చేసుకుని తినాలి, అంతేగాని డైరెక్ట్గా తింటావా? ఎలా అయితే ఏ పదార్థం అయితే సృష్టిలో దేన్ని డైరెక్ట్ గా తీసుకోవడానికి వీల్లేదు కాబట్టి అది పచనం కావాలి, ఫస్ట్ పక్వం అవ్వాలి, పచనం అవ్వాలి. అలాగే జ్ఞానం కూడా అంతే, ముడి పదార్థంగా ఉంటుంది. ముడి పదార్థం గురించి మాట్లాడుకుంటే ఏం లాభం? రామాయణం ఉంది, ప్రవచనకారుడు కూర్చుంటాడు, చక్కగా బొట్లు పెట్టుకొని పంచేసుకొని కూర్చుంటాడు, ముందు చాలా మంది కూర్చుంటారు, ముత్తైదులు, ఆడవాళ్ళందరూ. రామాయణం ఇలా శ్లోకం చెప్పింది అంటాడు, ఏమర్థమైంది? ఏమర్థమవుతుంది? ముడి పదార్థం అది. దాన్ని ఏం చేయాలా? నువ్వు నానబెట్టి, ఓ రోజంతా నానబెట్టి, ఓ 6 నెలలు నానబెట్టి దానిలో ఉండే సారాంశం చెప్పావు అనుకో, అది కదా మనిషిని ఎదిగేలా చేసేది. అర్థమైందండి? మనం కూడా నానబెట్టాలి. మనకు తెలిసినటువంటి అంశాన్ని, జ్ఞానాన్ని నానబెట్టి దాన్ని పచనం చేసి జీర్ణం అయిపోయేలాగా చేయగలిగినప్పుడు అది నీ జీవితంలో ఆకర్షణనిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సమృద్ధిని ఇస్తుంది. అంతేగాని డైరెక్ట్ గా తీసుకున్నాం అనుకోండి, ఆ పప్పులు డైరెక్ట్ గా తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? హాస్పిటల్కి పడతాం. జ్ఞానం ఎప్పుడు కూడా సరళం చేసుకొని తీసుకోవాలి, జ్ఞాన తీర్థాన్ని. అర్థమైందండి? అది నా ప్రయత్నం. మీరు డిస్కషన్స్ చేయాలి, ఏముందిలే అనుకోవద్దు, చాలా ఉపయోగం ఉంటుంది విచారణ ద్వారా. సో ప్రతి ఒక్కళ్ళు, నేను చెప్తాను, ఈరోజు గ్రూపులో ఉండే ప్రతి ఒక్కళ్ళకి చెప్తాను, కంపల్సరీ డిస్కషన్స్ దాంట్లో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం అవ్వాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం అవ్వాలి. అలాగే సాధన సెషన్స్ కూడా, సాధన చేసుకునే సెషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. నేను గైడ్ చేస్తాను, ఎలా సాధన చేసుకుంటారు, సాధనకి సంబంధించిన అంశాలన్నింటినీ నేను గైడ్ చేస్తాను. చక్కగా ప్రతిరోజు సాధన సెషన్స్ కండక్ట్ చేసుకుని అందరూ కలిసి సాధన చేస్తే సీరియస్ గా చేయగలుగుతారు. ఒకళ్ళు సీరియస్నెస్ పెరుగుతుంది, ఒంటరిగా చేయలేము. అలాగే అందరూ మాట్లాడుతుంటే మనకు కూడా మాట్లాడాలనిపిస్తుంది, నోరు తెరిచి మాట్లాడాలి ప్రతి ఒక్కళ్ళు. తప్ప ఒప్ప ఓ మాట చెప్తారు పూర్వం, శుద్ధం వా బుద్ధం వా కుంతి పుత్రో వినాయక. ఏంటి? శుద్ధం వా బుద్ధం వా కుంతి పుత్రో వినాయక. ఒక ఆయన కూర్చున్నాడు పండితుడి మధ్యలో, అందరూ మాట్లాడుతున్నారు, మనం మాట్లాడాలి అనుకున్నాడు.
కుంతి పుత్రుడు వినాయకుడు అన్నాడు. కుంతి పుత్రుడు వినాయకుడు ఏంది అనగానే లేచాడు ఒకడు. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? కుంతి పుత్రుడు వినాయక అంటావు ఏంటంటే, ఏమయ్యా సంస్కృతంలో ఒక పదానికి చాలా అర్థాలు ఉంటాయి. కుంతి అంటే అమ్మవారికి కూడా ఉంది కుంతి అనే పేరు. సో అడిగి అర్థం అయిపోయింది, అమ్మవారు కదా అని అర్థం అయిపోయి, కుంతి అంటే అమ్మవారు కూడా ఉంది, అమ్మవారి కొడుకే వినాయకుడు అని అన్నాను అని చెప్పుకున్నా. ఆహా ఎంత పండితుడు అని సపోర్ట్. అర్థమైందా? సో మనం మాట్లాడేది తప్పు అనుకోవద్దు, మాట్లాడేసేయాలి ఫస్ట్. అది పవర్, అది శక్తి. అది మౌనంగా కూర్చుంటే లోపల ఉండే ఎనర్జీస్ బలహీనంగా ఉంటాయి. వ్యక్తం అవ్వాలి మనం. వ్యక్తమైతేనే కదా ఎనర్జీ ప్రయోగం అనేది జరుగుతుంది. ఎనర్జీ ప్రయోగం అయితేనే కదా అట్రాక్షన్ అనేది వస్తుంది. ఎంత చెప్పి ఎంత చేసుకొని ఏం ప్రయోజనం? మీరు వ్యక్తం కాకపోతే, నేను తప్పు మాట్లాడుతున్నా ఉప్పు మాట్లాడుతున్నా దేవుడు చూసుకుంటాడు. అక్కడ ఎదుటోళ్ళు ఎవరు పండితులు కాదు కదా, అవునా కదా? ఎప్పుడైనా సరే మాట్లాడేవాడికి ఎట్లా ఉండాలా? ఎదుటోళ్ళు అందరూ సన్నాసులు అనుకోవాలి. ఆత్మలో అనుకోవాలి, బ్రహ్మం అనుకోవాలి. జ్ఞానం వచ్చాక తర్వాత నువ్వు అందరినీ బ్రహ్మ అనుకుంటా, అది వేరే విషయం కదా. ముందు ప్రస్తుతానికి మాట్లాడాలంటే నువ్వు సన్నాసివి కాబట్టి ఎదుటోళ్ళు కూడా సన్నాసులే అనుకుంటూ మాట్లాడగలదు. అర్థమైందా? తత్వమశ అనమాట. నువ్వు బ్రహ్మం అయ్యాక బ్రహ్మం అనుకుంటావు. సో మనం చక్కగా వ్యక్తం అవ్వాలి, మాట్లాడాలి, డిస్కషన్ చేయాలి. ఒక దాన్ని ఇంకో కోణంలో విచారణ చేయడం, ఒక విషయాన్ని ఇంకో కోణంలో విచారణ చేయడం. ముందు స్వకీయంగా సబ్జెక్టివ్ మోడ్ లో విచారణ చేయడం, ఆబ్జెక్టివ్ మోడ్ లో విచారణ చేయడం, సృష్టిపరంగా విచారణ చేయడం, అనలైజ్ చేయడం. బ్రహ్మ అంటే ఏంటి, చతుర్ముఖుడు అంటే ఏంటి, 4 రకాలుగా విచారణ చేస్తాడు ఒక విషయాన్ని అని అర్థం. బ్రహ్మకు 4 తలకాయలు ఉన్నాయంటే 4 తలకాయలు పురుగని కాదు. 4 రకాలుగా ఒక విషయాన్ని కూలంకషంగా అనలైజ్ చేయగలిగేటటువంటి విభూతి చతుర్ముఖం అంటే. రావణాసురుడు దశముఖం అంటే 10 రకాలుగా అనలైజ్ చేయగలడు. 10 రకాలుగా అనలైజ్ చేయగలుగుడు ఒక విషయాన్ని పట్టుకొని 10 రకాలుగా అనలైజ్ చేయగలిగే సామర్థ్యాలు ఉన్నప్పుడు ఆయన దశముఖుడు. అర్థమైందా? మనందరం ఎలా ఉండాలా? రావణాసురులా ఉండాలి, దశముఖుల్లా ఉండాలి. అప్పుడే కదా ఇప్పుడు మేము పరిశోధన చేస్తున్నాం అనుకోండి. ఎట్లా చేస్తాం పరిశోధన? ఆయన అడిగారు, సృష్టి అనేది అడిగారు కదా, అదే ప్రశ్న నేను 10 రకాలుగా చెప్తా. చాలా 10 రకాలుగా చెప్తా. మీరు నా వీడియోలు చూడండి. ఇప్పుడు చెప్పిన నిర్వచనం మళ్ళీ ఏ వీడియోలోనూ చూడరు. సృష్టి గురించి అడగల. ఇప్పటి వరకు చాలా మంది, 100 మంది అడిగారు. 100 మంది అడిగిన ప్రశ్నకి 100 విధానాల్లో చెప్పాను నేను. చూసుకోండి వీడియోస్ లో 100 విధానాలు ఉంటాయి. ఒకసారి ఇంకోలాగా చెప్తా, ఒకసారి ఇంకో పర్స్పెక్టివ్ లో చెప్తా, ఒకసారి ఇంకో పర్స్పెక్టివ్, ఒకసారి వేరే పర్స్పెక్టివ్, ఒకసారి శాస్త్రం పర్స్పెక్టివ్. అది పరిశోధన అంటే, అది రీసెర్చ్ అనేది. రీసెర్చ్ మెంటాలిటీ మనకి చాలా ఉపయోగపడుతుంది. నాలా కఠినంగా చేయమని చెప్పట్లేదు. మాట్లాడాలి, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి, వ్యక్తం అవ్వాలి, ఛాలెంజ్ చేయాలి, డిస్కషన్ చేయాలి, మీ గొంతు వినిపించాలి. అర్థమైనా? అది సాధకుడి ముందు లక్షణం. ముందు ఒక అడుగు వేసేవాడిని మాట్లాడాలి. ఫస్ట్ ఒక అడుగు అంటే మాట్లాడడం, తర్వాత దాన్ని అనలైజ్ చేయడం, దాన్ని ఆచరించడం. ఆచరించడం ఎప్పుడు మొదలవుతుంది? మాట్లాడడం. నోటితో మొదలవుతుంది ఏదైనా కథ. నోటితో మొదలై చేతులతో ఎండ్ అవుతుంది. ఒకేసారి చేతుల దగ్గరికి రాదు. కాబట్టి నువ్వు మాట్లాడే విధంగా మేము ఒక వ్యవస్థను ఏర్పాటు చేసాం. కాబట్టి గ్రూప్ పెట్టాము. సీనియర్ సాధకులు కూడా వస్తున్నారు మిమ్మల్ని మాట్లాడించడానికి. ఇంతకంటే ఏం జరుగుతుంది వ్యవస్థ? ఇంతకంటే ప్రోత్సాహం ఏముంటుంది వ్యవస్థలో? చక్కగా దాన్ని ఉపయోగించుకుంటారు, మీరు సాధన చేస్తారు. ఒక సరైనటువంటి మార్గంలో, ఒక సక్రమమైనటువంటి మార్గంలో, శాస్త్రం నిర్దేశిస్తున్నటువంటి మార్గంలో, సురక్షితమైనటువంటి మార్గంలో చక్కగా మీరు అన్నిటినీ ఆకర్షించి అన్నిటినీ ఆనందంగా అందుకుంటూ వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేశాం. కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. నేను చెప్తాను ఈరోజు గ్రూప్ లో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ గ్రూప్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మాట్లాడాలి. ఎనర్జీ బ్లాక్ గురించి, ఎనర్జీ బ్లాక్ ఏ సందర్భాల్లో బ్లాక్ అవుతుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా?
ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, నువ్వు ఒక్కడే మాట్లాడకుండా కూర్చుంటాం, మణిపురం బ్లాక్ అయిపోయినట్టు. అది ఒక్కసారి చేయవు, 10 సార్లు చేస్తావు, శాశ్వతంగా బ్లాక్ అవుతుంది. మనం చేసే పనులే బ్లాక్ చేసేది ఎనర్జీ. మాట్లాడాలి, ప్రశ్నించాలా, వాదించాలా, హుషారుగా ఉండాలి. ఏమైపోయింది, ఏమైపోతుంది? చెప్పండి. ఏమీ కాదు. ఏమీ కాదు. అదే గురూజీ, సహజ స్వభావం అయి ఉంటుంది కదా గురూజీ జీవుడికి. ఆ సహజ స్వభావాన్ని దాటుకొని బయటికి రావడం ఎందుకు గురూజీ? ఏంటండి? అంటే ఇప్పుడు మనసులోనే విచారించుకుంటూ ఎదగడం ఇవన్నీ ఉంటుంది. అది సహజ స్వభావం. మౌనంగా ఉండడం, మాటలు వ్యక్తం చేయకుండా ఉండడం అనుకోండి గురూజీ. ఇప్పుడు సహజ స్వభావం అది కథ వేరు. ఫస్ట్ మనం ఎదగాలి కదా. ఫస్ట్ పిల్లోడు ఆత్మ కాదు కదా కదలకుండా కూర్చోడానికి. పిల్లోడు ప్రయత్నం చేయాలా, పాకాలి, దేకాలి, పట్టుకోవాలి, నిలబడాలి, కింద మోకాళ్ళు పగలాలి, పరిగెత్తాలి. పరిగెత్తిన తర్వాత ఆత్మభావం గురించి మాట్లాడితే అందంగా ఉంటుంది. ముందు నువ్వు పిల్లోడు. ఇప్పుడు మనం అందరం ఏంటి, పిల్లలం. అంటే పిల్లలకి అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒకడు మాట్లాడే స్వభావం కలిగి ఉంటాడు, ఒకడు మాట్లాడకుండా ఉండే స్వభావం కలిగి ఉంటాడు. అవన్నీ పక్కన పెట్టాలి. అదే సాధన అంటే. స్వభావం ఏదైనా సరే నువ్వు నోరు తెరిచి మాట్లాడాలి. స్వభావాన్ని వదిలితేనే కదా సాధన అంటాం. అవును. నీ స్వభావాలు ఇవన్నీ ఇంటి దగ్గర పెట్టేసేసి మడిచి ఎక్కడైనా పెట్టేసేసుకుని ఇక్కడ మాట్లాడాలి. వ్యక్తం అవ్వాలి, తెలిసింది. ఓపెన్ యువర్ మౌత్. షుడ్ టెల్ యువర్ ఒపీనియన్. కాదంటే కాదను, అవునంటే అవునను, ఏదో ఒకటి. క్లాస్ నచ్చిందా లేదా, నచ్చిందంటే నచ్చిందాను, లేదంటే లేదను, ఏదో ఒకటి చెప్పు. నువ్వు 7 లాగా కూర్చున్నావు అనుకో, ఏం చేస్తావు? సీరియస్ గా చెప్తున్నాము, గ్రూప్ లో కూడా చెప్తాను, అలాగే వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు. ఇదివరకంటే మనం ఇంత వ్యవస్థ జరగలేదు కాబట్టి ఇంత సీరియస్ తీసుకోలేదు. ఇప్పుడు జరుగుతుంది కాబట్టి జరుగుతున్న దాన్నే ఉపయోగించుకోండి, చక్కగా మాట్లాడండి, ఎదగండి. పూర్తి స్థాయిలో గైడెన్స్ ఉంటుంది. ఇంకా రీసెర్చ్ చేస్తున్నాం, ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నాయి కాన్సెప్ట్స్. మీకు నెక్స్ట్ నేను చెప్తున్నా కదా, ప్రపంచంలో ఎవరికి ఇవ్వని క్రియాకుండలినికి సంబంధించిన కాన్సెప్ట్స్ మీకు చెప్తాను. అర్థమైందండి? క్రియాకుండలి అంటే తెలుసా మీకు? తెలియదు. మహావతార్ బాబా అనేటటువంటి ఒక అవతార పురుషుడు ఆయన డెవలప్ చేశాడు. క్రియాకుండలిని అంటే ఏంటంటే, సృష్టిలో నీకు 6 రకాల ప్రమాదాలు అట్రాక్ట్ అవుతాయి. వాటిని నువ్వు రానికుండా చేయగలుగుతావు. అవి అసలు నీ దగ్గరకు రానికుండా చేయగలుగుతావు క్రియాకుండలిని. అర్థమైందండి? 6 ప్రమాదాలు ఏంటి? డెత్, డిసీజ్ ఉంటాయి. 6 రకాల అంశాలు. ఇవి నీ దగ్గరికి రానికుండా చేయగలుగుతావు క్రియాకుండలిని సాధన. అవి మీకు వివరంగా చెప్తా. అదే మీరు అట్లాంటి హయ్యర్ సబ్జెక్ట్స్ ని మీరు పట్టుకోవాలంటే మీరు ఎట్లా అనలైజ్ చేయాలి సబ్జెక్ట్ ని? అవునా కదా? అవును గురుగారు. ఎలా ఉంటుంది క్రియాకుండలిని, ఎలా ఉంటుంది, కుండలిని అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు వివరంగా ఎగ్జాంపుల్స్ అనలైజ్ చేసి చక్కగా వివరంగా మీకు చెప్పాలి. అంటే ఆ స్థాయిలో మీరు విచారణ చేయాలి, సబ్జెక్ట్ ని అనలైజ్ చేయాలి. ఇది కుండలిని ఎలా ఉంటుంది, నిన్న కుండలిని గురించి మాట్లాడారు, అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోండి, ఒక్కొక్క అంశం తీసుకోండి, దాని మీదే అయిపోయి మాట్లాడండి అందరూ. ఓ రోజు ప్రాణశక్తి గురించి మాట్లాడండి, ఓ రోజు విశ్వశక్తి గురించి మాట్లాడండి, మీ ఇష్టం. ఓ టాపిక్ తీసుకుంటారు, దాని మీద మాట్లాడండి, తిట్టుకోండి, కొట్టుకోండి, తీసుకోండి, మీ ఇష్టం. ఎవరు గెలిస్తే వాళ్లే, ఎవరు నిలబడితే వాళ్లే అన్నమాట. ఎవరు నిలబడితే చూద్దాం చివరు. ఇది జ్ఞానం. జ్ఞానంతో యుద్ధం అనేది చివరికి అందరికి ఆనందాన్ని ఇస్తుంది. ఫిజికల్ వార్ అనేది అందరికీ నష్టాన్ని కలిగిస్తే, జ్ఞానంలో వార్ అనేది అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. జ్ఞానంలో ఓడిపోయినా గెలిచినట్టే. అర్థమైందండి? ఆధ్యాత్మికం కదా, ఆధ్యాత్మికంలో ఓటమి గెలుపులు ఉండవు, ప్రయత్నమే ఉంటుంది.
సో మన మన మాట చల్లాలి, మన మాట నిలబడాలి అన్నట్టుగా మీరు మాట్లాడితే అందులో ఉండేటటువంటి సత్యం నిలబడుతుంది. సో అట్లా మనం అనలైజ్ చేయాలి, గట్టిగా వాదించుకోవాలి, గట్టిగా మాట్లాడాలి. ఆ సబ్జెక్టు నాకు ఇంత బాగా సబ్జెక్ట్ ఉంది అని చెప్పే వ్యక్తి ఎలా ఉంటాడు, గట్టిగా మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళనే ఆపేసైనా మాట్లాడేటట్టుగా ఉంటుంది. అంత స్థాయిలో విచారణ చేయాలి. ఇంకా అర్థమైందండి. అట్లా మీరు సబ్జెక్ట్ వైజ్ గా మీరు అట్లా రెడీ అయితే మీకు నెక్స్ట్ మంతే మీ ఇష్టం, మీకు ఎప్పుడు క్రియాకుండలిని ఎప్పుడు ఉపదేశించాలి అనేది మీ పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? చాలా డెప్త్ సబ్జెక్ట్ అది. క్రియాకుండలిని అనేది చాలా క్లిష్టమైన సబ్జెక్ట్. యాక్సిడెంట్స్ ఎట్లా అవుతాయి, రోగం ఎట్లా వస్తుంది, మృత్యు ఎలా ఆక్రమిస్తుంది మనల్ని. క్రియాకుండలిని వేరు, క్రియాయోగం వేరు. క్రియాకుండలిని ఇది ఎండింగ్ పార్ట్. క్రియాయోగానికి క్రియాకుండలిని అనేది ఎండ్ పార్ట్ అన్నమాట. క్లోజ్డ్ లెసన్ అది. ఇక క్రియాయోగం అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఉంటుంది క్రియాకుండలిని కాన్సెప్ట్స్ అని. ఇక అసలు వాడప్పుడు ఇక వాడికి పూర్తి స్థాయిలో క్రియాయోగం వచ్చిందని అర్థం. క్రియాయోగం నేర్పిస్తారు గురు? ఏమండి, క్రియాయోగం కూడా క్లాసెస్ ఉంటాయి? ఉన్నాయి, అన్ని ఉంటాయి. మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, అన్ని ఉన్నాయి. క్రియాయోగం అయిపోయిన తర్వాత చివరిలో క్రియాకుండలిని అనేది ఉంటుంది. క్రియాకుండలినితో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా చేయగలుగుతారు, ఇటు ఎనర్జీస్ ని అద్భుతంగా ఉంచుకోగలుగుతారు ఆటోమేటిక్ గా, సహజంగా, వితౌట్ ప్రయత్నం. సో మీరు అట్లా సాధన చేస్తే అట్లాంటి సబ్జెక్ట్స్ మనం డెవలప్ చేస్తున్నాం. దాని మీద మెటీరియల్ కూడా రెడీ చేస్తున్నాం. అన్ని ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. మీరు పౌరుషాన్ని చూపించాలి. ఓకే, స్పీడ్ ఉండాలి, హుషారు ఉండాలి. ఆధ్యాత్మికంలో మీరు ఎలా ఉంటారన్నదే కదా లౌకికంలో రిఫ్లెక్ట్ అయ్యేది. అవును గురించి. ఆధ్యాత్మికంలో ప్రతి ఒక్కళ్ళు ఇంజనీర్సే, ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఇక్కడ ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు. కాబట్టి మీరు చక్కగా మాట్లాడి మంచిగా స్పర్ధని మెయింటైన్ చేయగలిగితే మీ అనలైజేషన్ డెవలప్ అవుతున్నాయి. పొద్దున క్రియాకుండలిని కాన్సెప్ట్స్ చెప్తూ వస్తాం. ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు అది అర్థం కాలేదనుకోండి, ఏం ప్రయోజనం? అవునవును, అవి అర్థం కాకుండా ఉండడానికి కూడా వీల్లేదు. అవి అర్థం అవ్వాలి, చెప్తున్నప్పుడే మీకు అర్థం కావాలి. తర్వాత వెంటనే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉపదేశాలు అంటారు. క్రియాకుండలిని ఇట్లాంటి వాటిని ఉపదేశాలు అంటారు. మహావాక్యాలు వీటిని ఏమంటారు? సబ్జెక్ట్స్ కావాలి, ఉపదేశాలు. అవి చెప్తున్నప్పుడే మీకు అర్థం కావాలి. అందుకే ఉపదేశం ఎప్పుడు ఇస్తాడు? చివరిలో ఇస్తాడు గురువు. కృష్ణుడికి ఉపదేశం ఎప్పుడు ఇచ్చాడు? చివరిలో ఇచ్చాడు. ఈ యుద్ధం అయ్యాక ఆయన కూడా ఉండడు కాబట్టి ఎండ్ టైంలో ఉపదేశం ఇచ్చాడు భగవద్గీత. ఏదైనా సరే ఉపదేశం చివరిలో ఉంటుంది సాధనకి. ఆ సాధకుడి యొక్క సామర్థ్యాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. చెప్తున్నప్పుడే మీకు అర్థం కావాలి. ఓకే, ఇది క్రియాకుండలిని, ఇది కర్మ, ఇది శూన్య, ఇట్లాంటివి ఉంటాయి, ఇవి ఇట్లాంటి అంశాలను అట్రాక్ట్ చేస్తాయి అంటే మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. అంటే మీరు అప్పుడు ఉదయం పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు ఎనర్జీస్ కి సమన్వయం అవుతూ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. అర్థమైందండి? సో అందుకనే సీరియస్ గా తీసుకోండి సాధనలు ఇవి. చక్కగా మంచిగా సాధన చేద్దాం, మంచిగా ముందుకెళ్దాం. అన్ని వస్తాయి, హెల్త్ వస్తుంది, అన్ని వస్తాయి. ఎట్లా? అట్లా అంటే వస్తాయి. వాటికి మనకు ప్రాధాన్యత ఇవ్వద్దు. ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలా. నువ్వు ఎక్కడోడివి, నువ్వు ఎంతటోడివో తెలుసుకో నువ్వు ఫస్ట్. అర్థమైందా? మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడోడివి, ఎంతటోడివో తెలుసుకొని సాధన చేయాలి. నువ్వు ఇదే అనుకుంటే ఇదే, నేను చీమ అనుకుంటే చీమ, బ్రహ్మ అనుకుంటే బ్రహ్మ. పిపీలిక అది బ్రహ్మ పర్యంతం అంటారు. బ్రహ్మ అల్టిమేట్. నిన్ను నువ్వు ఎలా దర్శిస్తున్నావు, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అనే దాని మీద ఆధారపడి నీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో మీరు ఎట్లా వ్యక్తం అవుతారన్న దాన్ని బట్టే తర్వాత సాధన అంశాలు ఉంటాయి. ఎక్కడ మనమేమి ఆగిపోము.
అల్టిమేట్ స్టేట్ కి చేరుకునేంత వరకు పరిగెడుతూనే ఉందాం. ఓకేనా? ఓకే గురుగారు. ఇవన్నీ వస్తూనే ఉంటాయి, దారిలో వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ మనమేమి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మనకు అనుకూలం అవుతుంది, ప్రతిదీ మనం ఆకర్షించగలుగుతాము. అన్ని మంచిగా జరుగుతాయి. సర్వే భద్రాణి పశ్యంతి అంటుంది కదా ఉపనిషత్తు. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మనం సాధనలో ముందుకెళ్తూ ఉంటే అన్నీ వచ్చేస్తాయి. సాధనమునకు సమకూరు ధరలో అంటే ఒక బలహీనమైనటువంటి ఎనర్జీగా తను మారుతాడు. నేనిక మాట్లాడలేను అనేటటువంటి స్థితిలో ఉండేటటువంటి ఎనర్జీగా మారుతాడు. చూసారా ఏమైపోయింది? చూసారా? మరి నువ్వు మాట్లాడకపోతే జరిగే కథ అది. నీకు ఇంత అవకాశం ఇచ్చాం, వాట్సాప్ గ్రూప్ ఇచ్చారు, రాఘవులు అనేటటువంటి అవకాశం వచ్చింది. అన్ని అవకాశాలు ఉన్నా సరే మేము గ్రూపుల్లోకి రాకుండా కూర్చుంటామంటే ఏమవుతుంది? బ్లాక్ అవుతుంది. సృష్టి బ్లాక్ చేస్తుందో లేదో తెలియదు, కానీ నేనైతే బ్లాక్ చేస్తా. ముందుగా వాట్సాప్ లో బ్లాక్ చేయడం. ఇప్పుడు నేను మీకు సృష్టిని అనమాట. సో మనం ముందుకు వెళ్దాం, పట్టుబట్టి కూర్చుందాం, వచ్చేయాలి అంతే. అట్రాక్షన్ అనేది రావాల్సింది. అలాగే అట్రాక్షన్ చేసే వాళ్ళకి ఒక సూచన, క్రియాకుండలినిలో మీకు శంకరాచార్యుల వారి మహావాక్యాలతో నిరూపణ చేసుకుంటూ, మహావాక్యాలను నిరూపణ చేసుకుంటూ క్రియాకుండలిని మీరు నేర్చుకుంటారు. సో ఇట్లా సబ్జెక్ట్ మీకు ఎప్పుడు ఎవరు ఈ ప్రపంచంలో ఈ విషయంలో ఎవరు అట్లాంటి స్థాయిలో మీకు ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. చక్కగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. అలా ఎంజాయ్ చేయాలి అంటే మీకు ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ మొత్తం జీర్ణం అయిపోవాలి. మొత్తం ఏదైతే 42 సెషన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించిన క్రియాయోగాకి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు A to Z స్పష్టంగా తెలియాలి, స్పష్టంగా అర్థం అవ్వండి. అప్పుడు మీరు క్రియాకుండలిని నేర్చుకోవడానికి అర్హత వస్తుంది. ఓకేనా? బాగా విచారణ చేద్దాం, డిస్కషన్ చేయండి, డిస్కషన్స్ మీద ఫోకస్ చేయండి. క్రియాయోగం 42 సెషన్స్ అన్నారు కదండి, 24, 18. క్రియాయోగం మీద మనం 18 సెషన్స్ ఉన్నాయి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మీద 24 సెషన్స్ ఉన్నాయి. మొత్తం ఇవన్నీ తీసుకోండి, మెడిటేషను, ప్రాణాయామం, మొత్తం అన్నిటి మీద స్పష్టత వచ్చేయాలి. అన్ని లెసన్స్ లాగా తీసుకుంటే అన్ని లెసన్స్ మీద మీకు స్పష్టత వచ్చేయాలి. ఓ పని చేద్దాం, మీరు ఒక 10 రోజులు ఫుల్గా, 10-15 రోజులు ఫుల్గా డిస్కషన్ చేసుకోండి. డిస్కషన్ చేసిన తర్వాత 15 days తర్వాత నేను ఒక సెషన్ కండక్ట్ చేస్తా. ఆ సెషన్ ఏంటంటే మీకు ఎంతవరకు సబ్జెక్ట్ అర్థమైంది అనేది తేల్చడానికి. ఓకేనా? క్రిటికల్ ప్రశ్నలు, లాజికల్ క్వశ్చన్స్ వేస్తా. వాటికి చక్కగా విచారణ చేసి వివరంగా చెబితే వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమైంది అన్నారు. ఓకేనా? ప్రతి డిస్కషన్స్ చేయండి. వాళ్ళకి మేము క్రియాకుండలిని సెషన్స్ వస్తాయి, వాళ్ళకి క్రియాకుండలిని సెషన్స్ ఉంటాయి. ఓకేనా? పరీక్ష చక్క డిస్కషన్ చేయండి. ఇవన్నీ కూడా మేము ఏదో కాలక్షేపం కోసం కాదు, చాలా మెదడుని ఉడకబెట్టి డెవలప్ చేసాం ఒక్కొక్క కాన్సెప్ట్స్ ని. ఇక్కడ దొరకవు, ప్రపంచంలో ఇవ్వరు, ప్రపంచంలో ఎవరికి అది అంత స్థాయిలో వెళ్ళాలి అనేది ఉండదు. వాళ్ళకి దొరికిన దాంతో సంతృప్తి పడేవాళ్లే మొత్తం అంతా. మనం అట్లా సంతృప్తి పడతామా? లౌకికంలో సంతృప్తి పడాలి, ఆధ్యాత్మికం దగ్గర సంతృప్తి ఉండకూడదు. ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉందని వెళ్ళిపోవాలి అయ్యేంత వరకు. అర్థమైందండి? చక్కగా విచారణ చేద్దాం, బాగా డిస్కషన్ చేయండి. మనం క్రియాకుండలిని సెషన్స్ లేదా నెక్స్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్స్ మొత్తం మీ మీద ఆధారపడి ఉంటుంది.
మీరు ఎట్లా డిస్కషన్ చేస్తారు, మీరు ఎట్లా సబ్జెక్ట్ డెవలప్ చేస్తారు, మీ వ్యూస్ ఏంటి చెప్తే దాన్ని బట్టే నెక్స్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్స్ ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. క్రియాకుండలిని సెషన్స్ అందించడం జరుగుతుంది. ఇక మీ చేతిలో ఉంది, అవి మీరు ఎంత అట్రాక్ట్ చేయగలుగుతారో చూద్దాం. ఎంత తొందరగా అట్రాక్ట్ చేస్తే అంత తొందరగా. ఓకేనా?